యాక్చువల్గా ఏఎస్పేట దర్గాలో హఫీజ్ పాషా అనే అతను ఇంతకుముందు 2 పోస్టులు ఆయనకు ఉండేది. ముతవల్లి, ఇంకోటి వచ్చి సజ్జాదే నషీద్ అని చెప్పి. ఈ ముతవల్లి పోస్ట్ నుంచి ఆల్రెడీ ఆయనకి 2 years ముందే సస్పెండ్ చేసేసి ఉన్నారు. రెండోది ఏంటంటే సజ్జాదే నషీద్. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ అండర్ హఫీజ్. డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఆ ఇన్స్టిట్యూషన్ ఉంది. మా ఈఓ ప్రతి రూపాయి ఎవ్రీథింగ్ మా కంట్రోల్లో ఉంది. అయితే ఆ వ్యక్తి అతను ఇప్పుడు చేస్తుండేది రిలీజియస్ డ్యూటీస్. ఆ రిలీజియస్ డ్యూటీస్ కానీ కొన్ని సరిగ్గా చేయట్లేదని చెప్పి మేము అతనికి షోకాస్ నోటీస్ ఇచ్చాం, నిన్ను ఎందుకు తీసేయకూడదు అని చెప్పి. అయితే కొంతమంది తెలియక ఈజ్ ది 33 కేసులు బోర్డు పైన వేసున్నాడు ఆయన. మాకు మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆయన. ఇది తీసేయడానికి మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఎందుకంటే 33 కేసులు మా పైన వేసున్నాడు. అయితే కొంతమంది తెలియక మేము ఎంక్వైరీ చేయకముందే మాకు ఉద్దేశాలు, ప్రీ డిటర్మైన్డ్ ఉద్దేశాలు ఉండకూడదు. ఇది ఎంక్వైరీకి పిలిస్తే ఆ సిఇఓకి అర్హత లేదు మాకు ఎంక్వైరీ పంపడానికి, బోర్డు ఇవ్వాలి అని చెప్పారు. ఈరోజు బోర్డే ఆ ఎంక్వైరీకి ఇచ్చాం. అవును, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్, డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నాతో మాట్లాడారు. వాళ్ళకి చెప్పిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. మా ఆలోచన కానీ ఏంటంటే అక్కడ పర్ఫెక్ట్గా జరగాలనే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏముందో అదే ఆలోచన మాది, అదే ఆలోచన గవర్నమెంట్ది. కానీ ఎక్కడ కానీ ఎంక్వైరీలో దాంట్లో కానీ నెగిటివ్గా వస్తే కఠిన చర్యలు ఎవరికైనా ఉంటాయి. ఒక హఫీజ్ కాదు, ఎవరికి కానీ అదే పాలసీ. దీంట్లో ఎక్కడ కానీ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి తేడా ఉండదు. దేవుడి పని ఇది. మేము ఎక్కడ కానీ దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పి